ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు చేయబోయే రెసిపీ గోంగూర పెట్టుడు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇంట్లో కూరలు లేనప్పుడు కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా సింపుల్ వేలో చెప్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది శుభ్రంగా కోసి కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి నేను చెప్తాను, చూడండి. దీంట్లో కావాల్సినవి ఎండుమిర్చి వేసుకున్నాము. ధనియాలు, మీరు ఎండుమిర్చి మీ కారంకి తగినట్టు వేసుకోండి. జీలకర్ర, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు మనం వీటన్నిటిని దోరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకుంటే ధనియాలు ఊరికే మాడిపోతాయి. వీటన్నిటిని ఇప్పుడు దోరగా వేయించుకుందాం. వీటన్నిటిని సిమ్లో పెట్టి వేయించుకుందాం. చూడండి, జీలకర్ర చిటపటం అంటుంది. దోరగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి ఎక్కువ వేగితే చేదు వస్తుంది. ఇదిగోండి, దోరగా వేగిపోయాయి. నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ దోరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. వీటిని మిక్సీలో వేసాం కదా, ఇప్పుడు వీటన్నిటిని బరకగా మిక్సీ పట్టుకుందాం. అండి, ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకుందాం. దీన్నంతా ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గోంగూరని వాడ్చుకుందాం. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే గోంగూరను బట్టి ఆయిల్ వేసుకోండి. చూడండి, మనం శుభ్రంగా కోసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. నీళ్లు లేకుండా వేసుకోండి. వేసుకొని సిమ్లో పెట్టి గోంగూరని మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే గోంగూర అడుగంటుతుంది. గోంగూర ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు దీనిని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు దాంట్లో వేసేసుకుందాం. ఈ విధంగా శుభ్రంగా మగ్గిపోయింది, వేసేసుకుందాం. దీంట్లో గోంగూర అంతా వేసేసుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాం.
బాగా శుభ్రంగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. నేను ఇందాక గోంగూర వాడ్చుకున్న దాంట్లోనే తాలింపు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర వేసుకుంటున్నాను. పాలు వేసుకుంటున్నాను. శనగపప్పు, ఎండుమిర్చి, దీంట్లో 4-5 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు వీటిని మాడకుండా దోరగా వేయించుకుందాం. తాలింపు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గోంగూరలో వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాం. ఇలాంటి గ్లాస్ డబ్బాలలో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ నిల్వ ఉంచుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఒక 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది. చూడండి, బాగా కలుపుకున్నాక ఎంత బాగుందో పచ్చడి. చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒక 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుందండి. జాగ్రత్తగా తడి తగలకుండా ఉంటే, లేకుంటే బూజు పట్టిపోతుంది. కొంచెమే ఉంది, అప్పటికప్పుడే తినేసేయాలి, అయిపోతుంది అనుకుంటే దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి సన్న ముక్కలుగా. చాలా బాగుంటుందండి. నిల్వ ఉంచుకోవాలి అని అనుకునే పని అయితే ఆనియన్ వేసుకోకండి, పచ్చడి పాడైపోతుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.